పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పొందుతారు, ప్రస్తుతం ధనుర్రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి యోగదాయకమైనటువంటిదేనా కాదా అని కనుక మనం పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ప్రస్తుతం మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి గురుడితో పాటు బుధ శుక్రగ్రహాలు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారము కూడా జరుగుతున్నది. షష్టాష్టక వ్యయస్థానాలను ఎప్పుడూ కూడా పాపస్థానాలు అంటారు. అంటే 6, 8, 12 స్థానాలు అనేటటువంటివి సహజంగా పాపస్థానాలు. ఈ పాపస్థానాలలో శుభగ్రహాల యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వదు. అయితే రాస్యాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుడు కారణంగా ధనుర్రాశి వారు మంచి ఫలితాలే పొందుతారు. కానీ మరి బుధ శుక్రగ్రహాల నుంచి కానీ కుజుడు నుంచి కానీ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధ శుక్రగ్రహాలను కనుక మనం పరిశీలిస్తే బుధుడు ఎవరు, శుక్రుడు ఎవరు అని కనుక తీసుకుంటే ధనుర్రాశి వారికి బుధుడు మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి మరియు 7వ స్థానాధిపతి. అంటే 7, 10 స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఈ 2 స్థానాలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫస్ట్ వివాహపరంగా కుటుంబపరంగా కనుక తీసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలతోటి మానసికమైనటువంటి శాంతి లేకపోవటం, లేదా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ పరిశీలించినట్లయితే ఏ రకంగా ఉంటుందంటే ఎంత బాగా కష్టపడినప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి స్థితిలో ధనుర్రాశి వారు ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. ఊహించినటువంటి విధంగా ప్రతికూలతలు కానీ ఖర్చులు కానీ పెరిగిపోవటం, ప్రయాణాలలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి ధనుర్రాశి వారికి మొత్తం కొంచెం ఇబ్బందులే ఉన్నాయా? ఈ 10 రోజులు ఏదైనా అనుకూలతలు ఉన్నాయా అంటే అనుకూలతలు కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఎక్కడైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో అది తెలియచేయాలి. ధనుర్రాశి ఈ వీడియో చూస్తున్నటువంటి ధనుర్రాశి వారు ఎవరు కూడా దిగులు పడకండి, బాధపడకండి. కారణం ఏమిటంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా జరుగుతున్నటువంటి మహద్దశలు అంతర్దశలు కనుక దాదాపుగా అనుకూలంగా ఉంటే ఇంత తీవ్రమైనటువంటి ఫలితాలు ధనుర్రాశి వారు పొందరు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా తీవ్రమైనటువంటి సమస్యలు కనుక ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. కానీ 7వ స్థానంలో రవి యొక్క సంచారం అనేటటువంటిది ధనుర్రాశి వారికి బాధ్యత మొత్తము కూడా మీ జీవిత భాగస్వామికి అందించినట్లయితే పరిపూర్ణంగా నిర్వహించగలుగుతారు. సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక మరి డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుండి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. దాదాపుగా ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి.
అలానే 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఖచ్చితంగా ధనుర్రాశి వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలను చక్కగా అమలు చేయటానికి ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉండబోతుంది. వృత్తిపరంగా తీసుకుంటే, ఉద్యోగపరంగా తీసుకుంటే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరైతే సహనంతో, సంయమనంతో ఉంటారో అటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందకుండా ఆ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఖచ్చితంగా ధనుర్రాశి వారికి ఆ 2 రోజుల్లో కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. మరి 21వ తేదీ మధ్యాహ్నం నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తరువాత 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి విధంగా మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. చేసేటటువంటి ఉద్యోగంలో గత 2 రోజుల నుంచి ఏర్పడినటువంటి ఒత్తిడి తొలగిపోయి కొద్దిగా గుర్తింపు వైపు అడుగులు పడుతూ ఉంటాయి. మీ అంతరంగం కూడా ఏమి చెప్తూ ఉంటుందంటే, నా కష్టానికి తగినటువంటి గుర్తింపు నేను ఇప్పుడు పొందుతున్నాను అని మిమ్మల్ని మీరు అంటే మీకు మీరు అనుకునే విధంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు కూడా చేపట్టడానికి మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. సమాజంలో చక్కగా బ్రహ్మాండంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి 1 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఖచ్చితంగా చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటిది. ఎందుకంటే ఎప్పుడైతే మనఃకారకుడైనటువంటి చంద్రుడు 12వ స్థానంలోకి, వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడో ఆ సమయంలో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు, తేజస్సు కూడా తగ్గుతూ ఉంటుంది, కొద్దిగా ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఎవరికి లాభదాయకంగా ఉంటుందంటే, ఎవరైతే విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటారో, దూర ప్రాంతాలకి, దూర దేశాలకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారో అటువంటి వారు ఈ రోజుల్లో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు. ఇక 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో బ్రహ్మాండంగా ఉంటుంది. చీకటి తొలగి వెలుగులు వచ్చినట్లుగా మీకు చక్కగా ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాటకు ఎదుటివారు చక్కగా విలువ ఇస్తూ ఉంటారు. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అయితే అంత ఫేవరబుల్గా లేదు. కాబట్టి ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం, ఉద్యోగపరంగా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా విష్ణు దేవాలయానికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగల్ నైవేద్యం పెట్టడం, అలానే లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.